ఈరోజు మన యొక్క కుటుంబాన్ని దేవునిలో ఎలా కట్టుకోవాలి అనే అంశం మీద మనం ధ్యానించుకుందాం. ఆనాడు నోవహు యొక్క కుటుంబం మనం చూసినట్లయితే, నోవహు యొక్క కాలం నాటి ప్రజలు వారు దేవునికి విరుద్ధమైన పాపాలు చేస్తూ జీవిస్తున్నప్పుడు వారందరినీ చూసినప్పుడు తండ్రి అయిన యెహోవా పశ్చాత్తాపడుచున్నారు. నేను ఎందుకు ఈ యొక్క మానవుని సృష్టించానని పశ్చాత్తాపడుచున్నారు. లేఖనాలు మాట్లాడుచున్నవి, దేవుని యొక్క కళ్ళు లోకమందంతటా సంచారం చేయుచున్నవని. వారందరినీ చూసిన కళ్ళు నోవహు యొక్క కుటుంబాన్ని చూసి, నోవహు యొక్క కుటుంబం మాత్రం నీతిపరంగా ఉంది, నిందారహితంగా ఉంది. ఎందుకు ఆ యొక్క కుటుంబాన్ని రక్షించడానికి అన్నాడు తండ్రి అయిన యెహోవా నోవహుకు ప్రత్యక్షమయ్యారు. వారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ని మనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. నోవహు నీతిపరుడును తన తరం వాళ్ళ నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఆనాడు నోవహు యొక్క కుటుంబానికి ఈ యొక్క క్వాలిటీస్ ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క క్వాలిటీస్తో నోవహు యొక్క కుటుంబము దేవునిలో కట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆనాడు తండ్రి అయిన యెహోవా నోవహునకు ప్రత్యక్షమై, నీ కొరకును నీ యొక్క కుటుంబం కొరకును ఒక వాడును తయారు చేయమని చెప్పారు. ఆనాడు నోవహు దేవుణ్ణి ప్రశ్నించలేదండి. దేవుడు చెప్పిన మాటకి విధేయుడై ఆ యొక్క వాడ కట్టడం ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క వాడ కట్టడం ప్రారంభించినప్పుడు ఆనాడు నోవహు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకోలేదండి. ఫండ్స్ ఇవ్వమని ఆనాడు దేవుణ్ణి ఏం ప్రశ్నించలేదండి. దేవుడు ఆజ్ఞాపించారు, ఆ యొక్క మాటకి విధేయుడై వాడ కడుతున్నారు. వాడ నిర్మాణానికి 120 సంవత్సరాలు పట్టింది. ఆ 120 సంవత్సరాలు వాడను తయారు చేస్తూ ఈ యొక్క కుటుంబాన్ని ఇంకా సరిగ్గా దిద్దుకున్నట్లుగా చూస్తున్నాం. ఇంకేమైనా చిన్న చిన్న తప్పులు ఉన్నాయేమో కుటుంబంలో, ఆ యొక్క కుటుంబాన్ని సరిదిద్దుకున్నట్లుగా చూస్తున్నాం. ఆ 120 సంవత్సరాలు నోవహు యొక్క కుటుంబం, జంతువులన్నీ కూడా వాడలో ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి అయిన యెహోవా యొక్క వాడని నడిపిస్తున్నారు. పర్వతాలు మునిగిపోతున్నాయి, కొండలు మునిగిపోతున్నాయి. ఆనాడు ఆ యొక్క వాడ ఏ సుడిగుండంలో చిక్కుకోలేదు, ఏ రాయికి తగలలేదు. తండ్రి అయిన యెహోవాయే ఆ యొక్క వాడను నడిపిస్తున్నారు. వాడ పైపైకి తేలిపోవచ్చున్నట్లుగా చూస్తున్నాం. అదే ఆ యొక్క సమయానికి ఆనాడు నోవహు యొక్క కుటుంబం నీతిపరంగా లేదంటే ఆనాడు నోవహు యొక్క కుటుంబం ఏమై ఉండునో ఆలోచించండి. ఎందుకంటే ఆనాడు నోవహు యొక్క కుటుంబం కరెక్ట్గా ఉంది కాబట్టి వారు రక్షింపబడినట్లుగా చూస్తున్నాం. అలాగే రోజుల్లో మనందరం ఈ యొక్క లోకంలో జీవిస్తున్నాం. మనం ఈ యొక్క పాప లోకం నుండి రక్షింపబడాలంటే వాడికి సాదృశ్యం రక్షణ అనే వాడలో మనం ప్రవేశించాలి. జలప్రలయానికి సాదృశ్యం ఈ యొక్క లోకం. ఆ యొక్క జలప్రలయంలో మనం ఉండకూడదు, లోకంలోనే నివసించాలి. కానీ లోకానికి మనకు హృదయానికి డిస్కనెక్ట్ అయి ఉండాలండి, కనెక్ట్ అయి ఉండకూడదు. మన యొక్క హృదయానికి దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. మనం రక్షణ అనే వాడలో ఎప్పుడైతే ప్రవేశిస్తామో రక్షణ పొంది ఆ యొక్క వాడ పైకి యొక్క జలప్రలయంలో ఈ యొక్క లోకం పైన తేలిపోతుంది. రెండవ కుటుంబాన్ని మనం చూసినట్లయితే ఆనాడు ఒబేదెదోము యొక్క కుటుంబం ఆశీర్వదింపబడింది. ఎందుకంటే దేవుని యొక్క మందసం 3 నెలలు ఒబేదెదోము ఇంట్లో ఉన్నట్లుగా చూస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఆనాడు ఒబేదెదోము యొక్క ఇంటిలో దేవుని యొక్క మందసం 3 నెలలు ఉందంటండి. ఎప్పుడైతే యొక్క మందసం ఒబేదెదోము ఇంటిలో ఉందో యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. దేవుని యొక్క మందసం అనగా ఫ్యామిలీ ఆల్టర్, దేవుని యొక్క మందసం అనగా కుటుంబ ప్రార్థన. ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉండట్లేదు. ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాల్లో ఆశీర్వాదం లేదు. కొరత ఉంటుందంటే కారణం ఏంటండి? సమృద్ధి లేదు. కారణం ఏంటి? కుటుంబంలో ఐక్యత లేదు, కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి లేదు. ఈ దేవుని యొక్క మందసం ఎప్పుడైతే ఉందో సమృద్ధి ఉన్నట్లుగా చూస్తున్నాం, ఆశీర్వాదం ఉన్నట్లుగా చూస్తున్నాం. అతనికి కలిగిన దాన్ని అంతటినీ ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. ఆనాడు దేవుని యొక్క మందసం ఒబేదెదోము ఇంట్లో ఉంది. ఒబేదెదోము ఇంట్లో ఉండడం వల్ల ఒబేదెదోమును అతని ఇంటి వారిని అతనికి కలిగిన సమస్త
మొత్తమును ఆశీర్వదింపబడ్డాడన్న సంగతి దావీదునకు వినపడినట్లుగా చూస్తున్నాం. ఆనాడు దావీదు యొక్క పురానికి ఉత్సాహంతో సంతోషంతో తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క వాక్యం వింటున్నా మీ ఇంట్లో ఇప్పుడు వరకు కుటుంబ ప్రార్థన లేదేమో, పక్కింటోళ్ళని చూసైనా, పాస్టర్ గారి కుటుంబాన్ని చూసైనా ఆ యొక్క దేవుని యొక్క మనసాన్ని మన యొక్క గృహంలోకి తెచ్చుకోవాలి. ఆ యొక్క దేవుని యొక్క ఫ్యామిలీ ఆల్టర్ని మన యొక్క హృదయంలోకి, మన యొక్క వ్యక్తిగత జీవితంలోకి, మన యొక్క కుటుంబంలోకి, మనం చేస్తున్న వృత్తిలోకి, మనం చేస్తున్న వ్యాపారంలోకి ఎప్పుడైతే తెచ్చుకుంటామో ప్రభు నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు అండి. అప్పుడు మన యొక్క కుటుంబంలో సమృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ప్రభు నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు. ఇప్పటి వరకు పాత నిబంధనలో ఉన్న భక్తుల్ని మనం చూసాం, కొత్త నిబంధన కాలంలో ఉన్న భక్తుల్ని మనం చూసినట్లయితే అన్యుడైన కొర్నేలిని మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి యొక్క కొర్నేలి అన్యుడు, కానీ దేవుని యొక్క అటెన్షన్ ని కొర్నేలి మీద తెచ్చుకున్నాడు. ఎలా తెచ్చుకున్నాడు? దేవుని యొక్క హృదయాన్ని ఎలా ప్లీజ్ చేశాడు? కొర్నేలి యొక్క కుటుంబంలో ఉన్న కొన్ని క్వాలిటీస్ని మనం చూద్దాం. ఆనాడు కొర్నేలి ఎంతో మంచి క్వాలిటీస్గా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. అతడు తన ఇంటి వారందరితో కూడా, ఇంటి వారంటే ఎవరండి? కుటుంబం. మొదటి క్వాలిటీని మనం చూద్దాం, దేవుని యందు భయభక్తులు కలవాడై ఉన్నట్లుగా చూస్తున్నాం. రెండో క్వాలిటీని మనం చూద్దాం, ప్రజలకు బహుధర్మం చేయించినట్లుగా చూస్తున్నాం. మూడవ క్వాలిటీ, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. మొత్తం కుటుంబం అందరితో యొక్క పనులు చేస్తున్నాడండి. కొర్నేలి ఒక్కడని వ్రాయబడలేదండి, పర్టికులర్గా ఇంటి వారందరితో కూడా. ఆనాడు కొర్నేలి తన యొక్క కుటుంబాన్ని అన్యుడై ఉండి కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉన్నట్లుగా జీవిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడంటండి. కొర్నేలి ఒక అధికారి, 100 మంది మీద అధికారి. కొర్నేలికి అంత ప్రార్థన చేయవలసిన అవసరం ఏంటండి? ఏమన్నా పని కల్పించుకోవాలంటే పని కల్పించుకుని వెళ్ళిపోవచ్చండి. కానీ ఆనాడు కొర్నేలి ఆ యొక్క పన్ను మీద స్పెండ్ చేసే టైము దేవుని దగ్గర స్పెండ్ చేస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుని దగ్గరకు వచ్చి ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం, కొర్నేలికి ప్రార్థనా జీవితం ఉన్నట్లుగా చూస్తున్నాం. తినే దేవునిలో నడవడం కాక, ఆనాడు కొర్నేలి ప్రార్థన చేయడం కాక తన యొక్క కుటుంబాన్ని కూడా ప్రార్థన చేయిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే కుటుంబ యజమాని ఆ యొక్క కుటుంబం అంతటినీ కూడా దేవునిలో నడిపిస్తున్నట్లుగా చూస్తున్నాం. కొర్నేలి దేవుని యొక్క అటెన్షన్ తన యొక్క కుటుంబం మీద తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆనాడు కొర్నేలి అబ్రహాం యొక్క నిబంధన ఆశీర్వాదానికి ఈ యొక్క కొర్నేలి డైరెక్ట్గా వారసుడు కాడు. ఆ యొక్క నిబంధన ఆశీర్వాదం ఇశ్రాయేలీలకే. కొర్నేలి ఇశ్రాయేలీల యొక్క ఇంటికి వెలుపల ఉన్నవాడు, ఎందుకంటే అన్యుడు కాబట్టి. అన్యుడు అయ్యుండి కూడా దేవుని యొక్క అటెన్షన్ తన మీదకి తెచ్చుకున్నాడండి. అలాగే రోజుల్లో పుట్టు క్రైస్తవులమే, మన తాతలు క్రైస్తవులు, కానీ దేవుని యొక్క అటెన్షన్ మూవ్ చేయలేకపోతున్నాం. ఆనాడు కొర్నేలి అన్యుడయ్యుండి మొత్తం హెవెన్స్ని కదిపేసినట్లుగా చూస్తున్నాం. కొర్నేలి యొక్క లైఫ్ స్టైల్ మనం చూసినట్లయితే డైలీ ప్రేయర్గా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మనం క్రైస్తవులమే, దేవుని యొక్క బిడ్డలమే, సంఘానికి వెళ్తున్నాం. కానీ ఈ రోజుల్లో క్రైస్తవ బిడ్డలు ఎక్కడికక్కడ కక్షలు, ఎక్కడికక్కడ కోపాలు. ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాలు అలా జీవిస్తున్నాయి, క్రైస్తవ బిడ్డలు అలా జీవిస్తున్నారు. కానీ ఆనాడు కొర్నేలి దేవుని యొక్క అటెన్షన్ని తన మీదకి తెచ్చుకున్నాడు. ఆనాడు దేవుని యొక్క అటెన్షన్ తన మీదకి తెచ్చుకున్నాడు కాబట్టి కొర్నేలి యొక్క కుటుంబం అధికంగా ఆశీర్వదింపబడినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు వరకు దేవుని యొక్క పిలుపునందుకొని వారు మంచి కార్యాలు చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారి యొక్క కుటుంబం మీదకి తెచ్చుకున్నారు. వీళ్ళందరూ జయాలు పొందినట్లుగా చూస్తున్నాం. ఫెయిల్యూర్ కుటుంబాలను మనం చూసినట్లయితే మొదటిదిగా ఆదామవ్వలు. అలాంటి ఆదామవ్వల్ని తండ్రి అయిన యెహోవా సృష్టించారు. అందరికీ తెలిసినటువంటి విషయమే. వారు సృష్టించినప్పుడు తండ్రి అయిన యెహోవా వారి యొక్క కుటుంబాన్ని చక్కగా కట్టాలనుకున్నారు. ఎందుకంటే ఆ యొక్క ఆది కుటుంబానికి మ్యారేజ్ రిజిస్ట్రార్ ఆయనే, పెళ్లి చేసిన వారు ఆయనే. తండ్రి అయిన యెహోవా ఆ యొక్క కుటుంబాన్ని కట్టి నడిపించాలనుకున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే వారు సైతాను ద్వారా దేవునికి అవిధేయులుగా మార్చబడ్డారో వారికి వారే వారి యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలనుకున్నారు. వారికి వారే వారి యొక్క కుటుంబాన్ని నడిపించుకోవాలనుకున్నారు. వెంటనే ఆనాడు తండ్రి అయిన యెహోవాను వారు వద్దన్నారు. మా యొక్క కుటుంబాన్ని మేము నడిపించుకుంటామన్నారు. ఆనాడు
ఆ యొక్క ఆది కుటుంబం సర్వనాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మన యొక్క కుటుంబం ఏ రీతిగా ఉంది? దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబానికి ఉదాహరణగా మార్చబడుతుందా, లేకపోతే ఫెయిల్యూర్స్కి ఉదాహరణగా మార్చబడుతుందా? మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కుటుంబ జీవితానికి, ఈ యొక్క కుటుంబ వ్యవస్థకి ఎంత ప్రాముఖ్యత, ఎంత గౌరవం ఇచ్చారు అనేది మనం చూసినట్లయితే, మొదటిదిగా కుటుంబ జీవితాన్ని ఏర్పరిచిన వారు ప్రభు. ఆ యొక్క కానా పెండి విందు మనం చూసినట్లయితే అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఇదే కొరత ఆ యొక్క కానా పెండ్లి విందులో వచ్చింది. ఆ యొక్క కొరతని యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు తెచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు తెచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారంటే ఆ యొక్క కొరతని దీవెనిగా మార్చినట్లుగా చూస్తున్నాం. కుటుంబ వ్యవస్థకి గౌరవాన్ని నిలబెట్టినట్లుగా చూస్తున్నాం. కుటుంబ జీవితాన్ని మహింపరిచిన వాడు ప్రభు. ఈ యొక్క కుటుంబ జీవితం రక్షణ అనే వాడిలో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, కుటుంబ జీవితం ఆ మహిమలోకి, ఆ యొక్క పరలోకంలో యొక్క గొర్రెపిల్ల వివాహోత్సవంలోనికి ఒక కుటుంబ జీవితాన్ని తీసుకెళ్ళి, ఎందుకంటే అక్కడ మహిమ ఉంటుంది, దేవుని యొక్క మహిమే కాబట్టి ఆ యొక్క మహిమలోకి ఈ యొక్క కుటుంబ జీవితాన్ని తీసుకెళ్తారు. ఇది కుటుంబ జీవితాన్ని మహింపరిచిన వాడు ప్రభు. ఒక్కసారి నోవహు యొక్క కుటుంబాన్ని గుర్తు చేసుకుందాం. ఆనాడు నోవహు యొక్క కుటుంబం నీతిపరంగా ఉండి ఆ యొక్క వాడులోకి వెళ్ళి రక్షింపబడింది. అలాగే మన యొక్క కుటుంబం కూడా ఆ యొక్క రక్షణ అనే వాళ్ళలోకి వెళ్ళి ఎప్పుడైతే రక్షించబడుతుందో ప్రభు నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు. అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రభు నామం పేట మీ అందరికీ నా వందనాలు.